నమస్కారం మిత్రులారా, కృష్ణద్వైపైన వ్యాస విరచిత మహాభారతం యొక్క సమగ్ర సారాంశమును తెలుసుకుందాం. మహాభారతంలో 18 పర్వములు ఉండెను. ఆది పర్వము, సభా పర్వము, వన పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సాప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసన పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమవాసిక పర్వము, మౌసల పర్వము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహాణిక పర్వము. ఇలా 18 పర్వములు దాగి ఉండెను. 1వదైనటువంటి ఆది పర్వము గురించి తెలుసుకుందాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముద్దీరయేత్. మొట్టమొదట నారాయణ భగవానుడు శ్రీకృష్ణునకు, నరోత్తముడైన అర్జునునికి, విద్యాప్రదాయిని అయినటువంటి సరస్వతీదేవికి, ఈ దివ్య సాహిత్యపు గ్రంథకర్త అయినటువంటి వేదవ్యాసునికి ప్రణామాలను సమర్పిస్తూ ఈ జయ మహాభారతమును పఠించవలెను. జనమేజయ మహారాజు చేసిన సర్పయాగ సందర్భంలో వ్యాసదేవుని శిష్యుడైన వైశంపాయన మహర్షి మొదటిసారిగా మహాభారతమును పారాయణం చేయుట జరిగినది. అక్కడ వ్యాసదేవుడు మరియు రోమ మహర్షిని కుమారుడైన సూత గోస్వామి కూడా ప్రత్యక్షముగా ఉపస్థితులై ఉండిరి. అక్కడి నుండి సూత గోస్వామి శౌనక ముని ఆధ్వర్యంలో రాబోయే కలి ప్రభావమును విరోధించవలనని మహర్షులు 1000 సంవత్సరాల యాగ నిర్వహణలో నెలకొనినట్టి నైమిషారణంను చేరుకొనగా, నైమిషారణములోని ఋషులు ఈ మహాకావ్యమును శ్రవణము చేయ కోరికతో సూత గోస్వామిని గొప్ప ఆదరముతో స్వాగతించిరి. వ్యాసపీఠమును అలంకరించిన సూత గోస్వామి మొట్టమొదట సర్వకారణ కారణుడు, ఆదిగురువు, ఋషికేశుడు, సర్వదారాధ్యుడు, సర్వయజ్ఞభోక్త, పరమసత్యము, సనాతనుడు, సర్వమంగళకరుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునికి ప్రణామాలను సమర్పిస్తూ చతుర్విధ పురుషార్థాలను వర్ణిస్తూ దేవతల మరియు మానవుల మర్యాదలన్నింటినీ విస్తారముగా వర్ణించు ఈ గొప్ప ఇతిహాస కావ్యమైన మహాభారతమును యథావిధముగా మీ కొరకు పఠించెదను. దయచేసి సావధానులై ఆలకించగలరు. సూత గోస్వామి నాగులు మరియు గరుడిని పుట్టుకతో పాటు సర్పయాగ నివారణ గూర్చి ఇట్లు తెలుపసాగెను. ఒకప్పుడు జనమేజయుడు మరియు పోష్యుడు అనే రాజులిరువురు వేదుని తమకు పౌరోహిత్యునుగా ఎన్నుకునిరి. వేదుడు పౌరోహిత కార్యాల కొరకు తన శిష్యుడైనటువంటి ఉద్దంకుని వినియోగించేవాడు. అతడు తన శిష్యుని అంకిత భావమునకు ఎంతగానో సంతోషించెను. ఉద్దంకుడు గురుదక్షిణను సమర్పించదలిచినప్పుడు గురుపత్ని తనకు పౌష్య మహారాజు భార్య చెవి కుండలాలను తీసుకువచ్చి ఇమ్మని కోరెను. దానితో ఉద్దంకుడు పౌష్య మహారాజును సమీపించి తన కోరికను నివేదించగా అతడు మహారాణిని స్వయముగా అర్థించమనెను. మహారాణి అతడిని యోగ్యునిగా తలచి ఉద్దంకునికి తన కుండలాలను అందిస్తూ, నాగరాజు తక్షకుడు ఈ కుండలాల కొరకు ఆశపడుతుండెను, జాగ్రత్త అంటూ హెచ్చరించెను. అక్కడి నుండి కుండలాలను తీసుకువచ్చి ఉద్దంకుడు మార్గ మధ్యమున ఒక చోట కుండలాలను గట్టున పెట్టి నీటి కొరకు మడుగులోకి దిగెను. దానితో తక్షకుడు వెంటనే ఆ కుండలాలను అపహరించుకుపోయెను. ఉద్దంకుడు ఆగ్రహముగా ఇంద్రుడు పంపిన వజ్రాయుధముతో నాగులొగమునకు వరకు వెంబడించెను. దానితో తక్షకుడు భయపడి ఆ కుండలాలను ఉద్దంకునికి ఇచ్చివేసెను. ఉద్దంకుడు వాటిని గురుపత్నికి సమర్పించి ఆశీర్వాదమును పొందెను. ఏమైనను ఉద్దంకునికి తక్షకుని పైన కోపము తగ్గకపోవటంతో ప్రతీకారము చేయదలచెను. ఉద్దంకుడు హస్తినాపురముకు చక్రవర్తి అయిన జనమేజయుని సభాభవనముకు వెళ్ళెను. అక్కడ సింహాసనాధీశుడై ఉన్నట్టి మహారాజు వెంటనే ముకులిత హస్తాలతో అతడిని ఆహ్వానించి మర్యాదపూర్వకంగా పూజించి, మహాత్మా, ఎట్టి కార్యార్థమై మీరు ఇక్కడికి విచ్చేసితిరి అని భక్తి భావంతో విచారించెను. దానితో ఉద్దంకుడు, నేను ప్రతీకార నిర్వహణ కోరికతో ఇక్కడికి విచ్చేసి తిని, ఒక నీచుడు నిష్కారణముగా నాకు క్రోధమును రగిలించెను. అతడే తక్షకుడు. అతడి నీ తండ్రిని విషాగ్నితో కాల్చి చంపెను. కనుక నీవు కూడా అందుకు ప్రతీకారము తీర్చుకోవలెను. కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు నీ తండ్రిని రక్షింపదలిచినను తక్షకుడు అతడిని వెనక్కి పంపెను. నీవు సర్పయాగము హోమాగ్నిలో తక్షకుడిని భస్మము చేసి ప్రతీకారము చేయవలెను. అది వినిన జనమేజయుడు తన తండ్రి ఎలా మరణించినని
తన మంత్రులను విచారించెను. మీ తండ్రి మహాపరాక్రమవంతుడు. అతడు కృపాచార్యుని వద్ద ధనుర్విద్యను అభ్యసించెను. అతడు శ్రీకృష్ణ భగవానికి మిక్కిలి ప్రీతిపాత్రుడు. కురువంశము పరిక్షీణిస్తున్న దశలో జన్మించినందున నీ తండ్రికి పరీక్షిత్తు అని పేరు వచ్చెను. మీ తండ్రి పరీక్షిత్తు కూడా పాండురాజుకు వలెని వేట పట్ల ఆసక్తి కలిగి ఉండెను. అతడు ఒకసారి అడవిలో వేటాడుతూ ఒక లేడిని బాణంతో కొట్టెను. అది పారిపోతూ ఉండగా దాన్ని వెంబడించెను. అతడు 60 ఏళ్ల వయసు చేత మిక్కిలి అలసిపోయి ఆకలితో మరియు దాహముతో ఉండెను. అక్కడ సమీపంలో ఒక ముని కనిపించటతో అతడిని లేడి గూర్చి ప్రశ్నించెను. కానీ అతడు మౌనవ్రతము చేత ఎట్టి సమాధానము ఇవ్వలేదు. దానితో ఆగ్రహించిన మహారాజు తన వింటి కొసతో ఒక చచ్చి పడి ఉన్నటువంటి ఒక పాముని తీసి అతని మెడలో వేసి తన రాజధానికి మరలిపోయెను. అక్కడ ఆశ్రమంలో మౌనవ్రతం పాటిస్తూ ధ్యాన మగ్నుడై ఉన్నటువంటి ఆ మునియే శమీకుడు. అతని పుత్రుడు శృంగి గొప్ప శక్తిమంతుడు. అతడు పరీక్షిత్తు తన తండ్రి మెడలో చచ్చిపోయినటువంటి పామును వేసి అవమానించినని తెలుసుకొని ఆగ్రహించెను. దానితో చేతిలోకి నీటిని తీసుకొని నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన ఆ దుష్టిని తక్షకుడు 7 రోజులలోగా తన విషాగ్నితో కాల్చి చంపుగా కానీ శపించెను. ఈ విషయాన్ని తెలుసుకున్న శమీక మహర్షి తన శిష్యుని ద్వారా పరీక్షిత్తుకు ఇట్లు సందేశము పంపెను. నా పుత్రుడు మీకు శాపము ఇచ్చెను, జాగ్రత్తగా ఉండము. తక్షకుడు 7 రోజులలో మిమ్ము తన విషాగ్నితో కాల్చి చంపును. 7వ రోజున తక్షకుడు దారిలో కాశ్యపుడనే బ్రాహ్మణుడు మహారాజును బ్రతికించుటకు వెళుతూ ఉండగా చూచెను. పిమ్మట తక్షకుడు ఆ బ్రాహ్మణునితో, నీవు మహారాజు నుండి ఆశిస్తున్న సంపదను నా నుంచి తీసుకుని మరలి వెళ్ళిపోండి అని చెప్పెను. అటు పిమ్మట తక్షకుడు అదృశ్యముగా రాజభవనంలో చేరుకుని అక్కడ ఆసీనుడై ఉన్నట్టి నీ తండ్రిని విషాగ్నితో కాల్చి చంపెను అని ఉద్దంకుడు జనమేజయునికి ఇట్లు చెప్పెను. తక్షకుడు తన తండ్రి పరీక్షిత్ని చంపెనని తెలుసుకున్న జనమేజయుడు తర్వాత ఏం చేశాడు అన్న విషయాన్ని వేరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.